హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎవర్ గ్రీన్ ఏరియా అంటే షాద్ నగర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. షాద్ నగర్ ఎప్పటికప్పుడు భూమిలోనే ఉంటుంది. అయితే షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అంటే ఈశాన్య ఇన్ఫ్రా అంటే షాద్ నగర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ షాద్ నగర్ ఏరియాలోనే చాలా వెంచర్స్ చేశారు ఈశాన్య ఇన్ఫ్రా. యువర్ ఎగ్జాక్ట్లీ రైట్. ఈరోజు కూడా మనం ఈశాన్య ఇన్ఫ్రా వారి ఒక వెంచర్ని చూడబోతున్నాం. సో దానికోసం నేను వచ్చేసాను షాద్ నగర్కి. ఇది షాద్ నగర్ జంక్షన్. సో ఇటు పక్క బస్ స్టాండ్ ఉంటుంది. మనం పరిగి రోడ్లో జర్నీ చేస్తాము. సో ఇటు వెళ్తూ ఈరోజు చూడబోతున్నటువంటి ఆ వెంచర్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి తెలుసుకుందాం. లెట్స్ గో. ఎస్, మనం వచ్చేసాం ఈరోజు చూడబోతున్నటువంటి ఆ వెంచర్. సో ఈరోజు మనం చూస్తున్నాం ఈశాన్య ఇన్ఫ్రా వారి ఈశాన్య షాద్ నగర్ హైట్స్ అనే వెంచర్ని. సో మనం షాద్ నగర్ టౌన్ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్లోనే ఈరోజు చూస్తున్నటువంటి వెంచర్ దగ్గరకు వచ్చేసాము. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను, పరిగి రోడ్. ఇది ప్రపోజ్ 200 feet రోడ్. సో ఈ ప్రాజెక్ట్ ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ ఈ ప్రపోజ్ 200 feet మెయిన్ రోడ్ని ఫేస్ చేస్తుంది ఈరోజు చూడబోతున్నటువంటి ఈ ఈశాన్య షాద్ నగర్ హైట్స్ అనే వెంచర్. ఇది టోటల్ 16 acres ఉన్నటువంటి ఒక వెంచరు. సో phase 1 అయితే 8 acres డెవలప్ చేశారు. HMDN RERA అప్రూవ్డ్ వెంచరు. సో లోపలికి వెళ్ళి ఇంకా డీటెయిల్స్ అన్ని చూద్దాము. ఏమేమి డెవలప్మెంట్స్ చేశారు, ఎలా ఉంది అసలు అక్కడ పరిస్థితి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ల్యాండ్ మార్క్ ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్గా మనం మొగలిగిద్ద బస్ స్టాండ్ దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడే బస్ స్టాండ్. సో ఎంట్రన్స్ చూసుకుంటే గ్రాండ్ ఆర్చ్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంది. సో లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఇది మొత్తం 100 feet రోడ్డు. చాలా సువిశాలంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది వెంచర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంటర్ అవుతూనే చక్కగా ఇక్కడ వెన్యూ ప్లాంటేషన్కి సంబంధించిన ఆ చెట్లు కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఇంకా ఈ ప్లాంటేషన్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇది 100 feet రోడ్, ఇంటర్నల్ 30 feet రోడ్ అనమాట. సో లోపల డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చూస్తున్నారా ఎన్ని కార్స్ వచ్చాయో, వందల్లో ఇక్కడ కార్స్ వచ్చాయి. ఏంటి అనుకుంటున్నారా, రీసెంట్ గా లాంచ్ అయింది కదా. సో చాలా మంది వచ్చారనమాట ఈ సైట్ విజిటింగ్ పర్పస్ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను, షాద్ నగర్ అంటేనే ఈశాన్య ఇన్ఫ్రా అంటేనే షాద్ నగర్ అని. వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ విల్ అటువంటిది అనమాట. సో వందలాది మంది కస్టమర్స్ అయితే ఈ రోజు రావడం జరిగింది సైట్ విజిటింగ్ కోసం. అలాగే బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయని చెప్తున్నారు. సో డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే యాజ్ ఎట్ HMDN RERA అప్రూవ్డ్ వెంచర్ కాబట్టి అకార్డింగ్ టు నార్మ్స్ అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇచ్చే తీరాలి. సో అందులో భాగంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కేబులింగ్ వర్క్ అయిపోయింది ఇక్కడ. అలాగే అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది కూడా కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. అలాగే హార్వెస్ట్ పిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కర్బింగ్ స్టోన్స్తో ఫుట్పాత్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సో రోడ్డుకి ఇరుపక్కల కూడా ప్లాంటేషన్ అనేది ఉంటుంది. సో చక్కటి గ్రీనరీతో, చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్తో చాలా అందమైనటువంటి ఒక వెంచర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్లాట్ సైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్లాట్ సైజెస్ 201 square yards నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో ప్లాట్స్కి సంబంధించి మార్కింగ్ అనేది స్టోన్స్తో ఆల్రెడీ అయిపోయింది. సో డెవలప్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ ఉంది. వాటర్కి సంబంధించి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అకార్డింగ్ టు నార్మ్స్ పార్క్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉన్నారు. దానికి మంచి నేమ్ కూడా పెట్టారు, బోధివనం అని దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ, అలాగే సిట్అవుట్స్కి కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వెంచర్కి పెద్ద కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు. సెక్యూరిటీ గురించి ఆల్రెడీ మనం చూసాం, సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ అనేది ఈశాన్య ఇన్ఫ్రా వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు అనేది వాళ్ళ పాత ప్రాజెక్ట్స్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వెంచర్లో కూడా మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కంపెనీ వాళ్ళు. సో ఈ వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనం చూసాం కదా. ఇక షాద్ నగర్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి, ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఏమేమి డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి, ఏమేమి కంపెనీస్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ వెంచర్లో 2 main అట్రాక్షన్స్ ఉన్నాయండి. అదేంటంటే ఎంట్రన్స్లో మనం చూస్తున్నారా కంచు మేరలో అన్ని ఇళ్ళు, మొగల్గిద్ద ఏరియా మెయిన్ సెంటర్లోనే ఉన్నాం కాబట్టి
మొత్తం అన్ని ఇళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, నివసిస్తూ ఉన్నారు. 10,000 మంది పాపులేషన్ ఉంది ఇక్కడ. అండ్ ఇంకో మేజర్ హైలైట్ ఏంటి అని అంటే, ఇటుపక్క మనం చూసాం కదా, ఇటుపక్క అంటే వెంచర్కి ఇటుపక్క మనం చూసుకుంటే డ్రోన్ వీడియోస్లో మీరు వ్యూ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కనుచూపు మేరలోనే అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్ ఇక్కడే ఉంది. సో మొత్తం 500 ఎకరాల్లో ఉన్నటువంటి మెగా ప్రాజెక్ట్ అది కనుచూపు మేరలోనే ఉంది. మనం ఈ వెంచర్లో నుంచి చూస్తుంటే ఆ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఇక ఇంతకన్నా ఇంకేమి ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లేదు. ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ విత్ ఇన్ నో టైం డెఫినెట్గా రిటర్న్స్ అనేవి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఇటు అంటే మన వెంచర్కి ఇటు లెఫ్ట్ సైడ్ మనకి చూసుకుంటే చందన్ వ్యాలీ సెట్స్ అని వస్తుంది. అందులో అనేకమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. అందులో ప్రధానంగా వెల్స్పన్ గ్రానైట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది. ఇట్లాంటివి అనేకం అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే చందన్ వ్యాలీ దగ్గరే సింబాయసిస్ యూనివర్సిటీ ఉంది. అలాగే ఇండియాస్ ద బిగ్గెస్ట్ యోగా సెంటర్ ఇక్కడే ఉందండి, కన్నా శాంతివనం అని చెప్పి బిగ్గెస్ట్ యోగా సెంటర్ అనమాట. సో ఈ వెంచర్ నుంచి జస్ట్ 20 minutes డిస్టెన్స్ లోనే మనం ఆ ప్లేసెస్ కి చేరుకోవచ్చు. అయితే ఈ వెంచర్ కి కనెక్టివిటీ ఒకసారి మనం మాట్లాడుకుందాం, ఎలా రావచ్చు ఇక్కడికి అనేది. బస్ స్టాప్ వచ్చేసి షాద్ నగర్ జస్ట్ 10 minutes డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే రైల్వే స్టేషన్, అది కూడా షాద్ నగర్ లోనే రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి జస్ట్ 15 minutes డిస్టెన్స్ లోనే ఉంది. ఇక ఎయిర్పోర్ట్, షాద్ నగర్ అంటే మనకు తెలిసిందే ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 35 minutes డిస్టెన్స్ లోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. సో కనెక్టివిటీస్ అయితే డెఫినెట్ గా చాలా మనకి హ్యాపీగా ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక షాద్ నగర్ గురించి మాట్లాడుకుంటే మున్సిపాలిటీ షాద్ నగర్ లో లేని డెవలప్మెంట్ అంటూ లేదు. అటు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ డెవలప్ అయిపోయి ఉంది. రెంట్స్ అయితే బీభత్సంగా టూ మంచిగా రేట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ కూడా అలాగే వస్తూ ఉన్నాయి. మనం మొదట్లో మాట్లాడుకున్నట్టుగా రియల్ ఎస్టేట్ అంటే ఎవర్ గ్రీన్ షాద్ నగర్. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్సే తప్ప ఇబ్బంది పెట్టే పరిస్థితి అస్సలు ఉండదు. సో ఇప్పటిదాకా మనం ఈ పర్టికులర్ వెంచర్కి పరిగి రోడ్లో ఉన్నటువంటి సరౌండింగ్ హైలైట్స్ గురించి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయనేది మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు షాద్ నగర్కి ఈస్ట్ వైపు కూడా ఇంకా అనేకమైనటువంటి డెవలప్మెంట్స్, అనేకమైనటువంటి సరౌండింగ్ హైలైట్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాము. అటువైపు చూసుకుంటే షాద్ నగర్ ఈస్ట్కి అటు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది, MSN ల్యాబొరేటరీస్ ఉంది, అలాగే నాక్టో ఫార్మా కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఉంది, అలాగే జాన్సన్ PG, ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా షాద్ నగర్ ఈస్ట్ వైపు ఉన్నాయి. అవి జస్ట్ ఇక్కడ నుంచి మ్యాటర్ ఆఫ్ 20 minutes లో మనం ఆ కంపెనీస్ అంత దగ్గరగా ఉన్నాయి. అండ్ ఇంకోటి కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా షాద్ నగర్ ఈస్ట్ వైపు ఉంది. ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో RRR RRR గురించి కూడా ఎక్కువగానే వింటూ ఉంటాం కదా. మరి మనం ఉన్న ఈ వెంచర్ జస్ట్ RRR కి 10 minutes డిస్టెన్స్ లోనే ఉన్నాం. అటు ఔటర్ రింగ్ రోడ్ కి కూడా దగ్గరలోనే ఉన్నాము, అలాగే రీజనల్ రింగ్ రోడ్ కి కూడా దగ్గరలో, అంటే మధ్యలో ఉన్నా అని చెప్పుకోవచ్చు. సో రెండు విధాలా కూడా మనకి డెఫినెట్ గా యూజ్ అవుతుంది ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే. అభివృద్ధి, విశ్వాసం, భవిష్యత్తు ఇవన్నీ కలిసినవే ఈశాన్య ప్రాజెక్ట్స్. మరి ఇక్కడ మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే షాద్ నగర్లో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, అనేకమైన ప్రాజెక్ట్స్ ఇక్కడ కంప్లీట్ చేశారు. ఆన్గోయింగ్ 3 projects నడుస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం ఈ పర్టికులర్ వెంచర్లో. అంటే ఈశాన్య షాద్ నగర్ హైట్స్లో అయితే ఎంత మంది ఇక్కడికి వచ్చారు చూసారా, పండుగ వాతావరణం ఉంది, ఎన్ని కార్స్ వచ్చాయి, ఎంత మంది వచ్చారు. ఎంత నమ్మకం లేకపోతే అసలు మనం చూద్దాం, సైట్ను ఒకసారి చూద్దాం అని వస్తారు చెప్పండి. సో డెఫినెట్గా నమ్మకమైన కంపెనీ మన ఈశాన్య ఇన్ఫ్రా. మరి మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. అలాగే ఒకటే మొత్తంలో డబ్బులు పెట్టలేని వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇది HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి. మరి ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయి, ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, ఒకసారి సైట్ని విజిట్ చేయండి. మరో వెంచర్లో మళ్ళీ కలుద్దాం.